కొంతమంది నీ ముందు మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడతారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని నీలో నువ్వే బాధపడుతున్నావు. అయితే వారు అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? నీవున్న స్థాయిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్లకు నిన్ను ఏం చెయ్యాలో తెలియక నీ గురించి నీ చాటున చెడ్డగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు కూడా అసూయతో, ద్వేషంతో, ఈర్ష్యతో నీ గురించి చెడ్డగా మాట్లాడతారు. వాళ్ళకి నీలా ఉండాలి అని ఉంటుంది, కానీ అలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి అలా నీ గురించి చెడ్డగా మాట్లాడి తృప్తి చెందుతారు. అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, వాళ్ళు ఎప్పటికీ నీలా జీవించలేరు. నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఉండదు. నీ స్థాయికి ఎప్పుడూ వాళ్ళు రాలేరు. అయితే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు నువ్వెందుకు కోపంతో రగిలిపోవాలి? వాళ్ళకన్నా నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావని సంతోషంగా నవ్వుకోవాలి. వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వృధా. ఎవరైనా వాళ్ళు ఇలా అంటున్నారు అని నీతో చెప్పినప్పుడు నువ్వు వాళ్ళకి ఒకటే మాట చెప్పు. మీరు నేనేంటి అనేది నా వ్యక్తిత్వాన్ని చూసి నిర్ణయించాలి కానీ ఎవరో చెప్పిన మాటల బట్టి కాదు అని చెప్పండి.